అలాగే మరి శ్యామల అంటున్నారు ఆంధ్రాలో ప్రతి ఒక్కరు కూడా జగనే సీఎం అయితే బాగుండేది అని, నిజంగానే జగనే సీఎం అయి ఉంటే బాగుండేది అంటారా? జగనే కనుక మళ్ళా సీఎం అంటే ఈ రాష్ట్రం సర్వనాశనమైందండి. ఎందుకంటే 3 రాష్ట్రాల పేరుతో 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊడిపోయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి ఈ రాజధాని ఏర్పాటవుతుంది. అదే విధంగా ఆగిపోయినటువంటి పోలవరం తిరిగి ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఇంకా ఈ రాష్ట్రంలో ఏం మిగిలింది కాదు. ఫ్రీ బస్ బ్రహ్మాండంగా ఉందండి. ఆడవాళ్ళకి ప్రత్యేకించి చాలా మేలు జరుగుతుంది. ఈ ఫ్రీ బస్ పథకం చాలా బాగా పోయింది ప్రజల్లోకి. అలాగే మొత్తానికి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా 20-30 సంవత్సరాలు ఎలాంటి డోకా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యే సమస్యే లేదు. ఎందుకంటే ఆ పార్టీ పని అయిపోయింది. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? నక్కకి నాగులోకం నట్టు తేడా అండి. జగన్ గారిది మందు చూపు, మన చంద్రబాబు నాయుడు గారిది ముందు చూపు. ఆయన రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తుంటాడు. రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచిస్తుంటారు. ఈయనదేమో దూరదృష్టి, ఆయనది హర్ష సృష్టి, ఆ సర్వనాశనం చేసేటటువంటి పాలన అయింది. వాళ్ళు ఎంతసేపు మటక గుట్టక శాండు ల్యాండు ఈ మాఫియాలే తప్ప వాళ్ళు పరిపాలన అంటూ గొప్పడని చెప్పడానికి ఏం లేవండి. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వము సూపర్ 6 సూపర్ హిట్. చాలా బాగుందమ్మా. కూటమి పరిపాలన అనేది చాలా బాగుంది. సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే ఎన్నికల ముందు ప్రకటించారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నరేంద్ర మోడీ గారు అయితేనేమి అన్ని నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏవేవైతే పథకాలపైన సంతకం చేసి అవన్నీ కూడా పూర్తి అవుతూ వచ్చినాయి. దాదాపు సంవత్సరం కాలంలోనే 90% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క కుటుంబ ప్రభుత్వమే. మీ వరకు ఈ సూపర్ 6లో ఏ పథకాలు అందినాయండి? మా వరకు అంటే మా కాన్స్టిట్యున్సీలో సూపర్ 6 పథకాలు మొట్టమొదటిగా పెన్షన్లు పెంపణీ కార్యక్రమం. పెన్షన్లు 1000 రూపాయలు ఒక్కసారి పంచి, అది కూడా 3 నెలల ముందు నుంచే పంచి మొదటి నెలగా ఒక్కొక్కరికి 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఇసుకను అంతా కూడా ఫ్రీ చేయడం జరిగింది. తర్వాత మరి ముఖ్యంగా మూతపడ్డటువంటి అన్న క్యాంటీన్లు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో దాదాపు ఒక్కొక్కరికి 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయింది. మరి ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఆ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరికి 13,000 ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పడ్డమనేది చాలా విశేషం అండి. అలాగే మరి కూటమిలో అన్ని పథకాలు అమలు చేస్తున్నా కూడా మరి గత ప్రభుత్వం వాళ్ళు అసలు కూటమి ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదు అని చెప్పి మరి పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు కదండి. చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వారు అన్నారు, ఏమన్నారు, నీకు 15,000 అంటూ ఎంతో అవహేళన చేశారు. ఈరోజు వాళ్ళ నోళ్ళన్నీ కూడా మూతపడబడాయి. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా తల్లికి వందన పేరుతో అందరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఈరోజు మాట్లాడడానికి ఏం లేదు, వాళ్ళకి ఏం మిగలే. ఎందుకంటే ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పి కేవలం ఒక్కరికి మాత్రం ఇచ్చి, ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే ఒక అమ్మాయికి మాత్రం ఇచ్చి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం చదువుకోనివ్వండి, మానేపిస్తే మానేయండి అనే విధంగా ఆయన ఒక్క తల్లికి ఒక్కరికే ఇచ్చారు. ఈరోజు ఆ తల్లికి 5 మంది పిల్లలు ఉంటే 5 మంది పిల్లలకు కూడా ఇచ్చినటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వం అంది.